ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆయన జన్మదినం సందర్భంగా మరి అందరూ కూడా ఆయనను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. ఈ యొక్క జన్మదినం సందర్భంగా ఇంకా 2035వ సంవత్సరం దాకా ముఖ్యమంత్రిగా ఇట్లనే కొనసాగాలని ఆ దేవుణ్ణి కూడా ప్రార్థించుకుంటున్నాం. ఈ సందర్భంగా అందుకోసమనే ఈరోజు మరి పెద్ద ఎత్తున కేకును ఆయన జన్మదినం ఉన్నదని కేకును కూడా కట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ఇటు కేటీఆర్ ఇటు హరీష్ రావు నోటికి వచ్చిన పద్ధతిలో విమర్శలు చేస్తున్నారు. ఒక్కటి మీడియా ద్వారా ముక్కుసూటిగా కేటీఆర్ని అడుగుతున్నాం, హరీష్ రావు గారిని అడుగుతున్నాం, మీలాగా ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ చేసిండ్రా అది చెప్పండి. మీరు దోపిడీ చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసి దగా చేసి మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద 8 లక్షల కోట్ల అప్పు చేసి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని 3 లక్షల కోట్ల రూపాయలు దోసుకొని తెలంగాణ ప్రజలై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్మును దోసుకొని ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టి అదేవిధంగా హైదరాబాద్ చుట్టూ నిజాంకు సంబంధించినటువంటి వంశస్థులకు సంబంధించినటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి 30,000 ఎకరాల భూమిని హైదరాబాద్ చుట్టూ మీరు మీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బీనాంపేర్ల మీద వేసుకొని మళ్ళీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే అది కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు దోపిడీ చేసింది వాస్తవం కాదా? ఇది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు. కార్ రేసింగ్ లో 100 కోట్లు కేటీఆర్ తిన్నది వాస్తవం కాదా? ఇస్కా దందాలు 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఇస్కా దందాలు చేసి 1,000 కోట్లు సంపాదించింది వాస్తవం కాదా? ప్రాజెక్టుల పేరు మీద 1,000 కోట్లు దోషింది వాస్తవం కాదా? ఫోన్ ట్యాపింగ్ పేరు మీద మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళను బంగారం షాప్ వాళ్ళను వ్యాపారులను బిజినెస్లను బెదిరించి 100 కోట్లు కేటీఆర్ వసూలు చేసింది వాస్తవం కాదా? హైదరాబాద్ లో ఉన్న కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ బెదిరించి 100 కోట్లు వసూలు చేసింది వాస్తవం కాదా? అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేటీఆర్ ఇక్కడ ఉన్నటువంటి 5 స్టార్ హోటళ్లను వ్యాపారులను బెదిరించి 100 కోట్లు వసూలు చేసింది కేటీఆర్ వాస్తవం కాదా? రియల్ ఎస్టేట్ లో చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ పేరు మీద ఆంధ్ర బడాబాబులను అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ పేరు మీద భూములను మరి ధరణిలో ఎక్కించి అక్రమంగా ధరణిలో ఎక్కించి ఆంధ్ర వాళ్లకు అక్రమంగా ధరణిలో ఎక్కించి అదేవిధంగా కేటీఆర్కు సంబంధించిన వాళ్లకు ధరణిలో అక్రమంగా భూములను ఎక్కించి రియల్ ఎస్టేట్ అనే దందా వేసి 100 కోట్లు 1,000 కోట్లు సంపాదించింది వాస్తవం కాదా? కోకపేటలో మరి 100 ఎకరాల భూములు అమ్మి ప్రభుత్వ భూములను అమ్మి దాంట్లో 100 కోట్లు కేసీఆర్ కేటీఆర్ సంపాదించింది వాస్తవం కాదా? ఇవన్నిటికీ సమాధానం చెప్పండి.
ఇవాళ 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపి అన్ని శాఖలలో అన్ని డిపార్ట్మెంట్లలో అవినీతి జరిగింది. 100 కోట్లు 1000 కోట్లు సంపాదించింది వాస్తవం కదా. ఇవన్నీ దోపిడీ మీరు చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం సరైనది కాదు. మేము ఒక్కటే అంటున్నాము, ఇప్పుడు జుబ్లీహిల్స్ ప్రజలకు నువ్వు చెప్పాల్సింది ఉంది. అమెరికాలో 40,000 కోట్లు, అమెరికాలో 40,000 కోట్లు పెట్టుబడి పెట్టింది వాస్తవం కాదా? దుబాయ్లో 30,000 కోట్లు పెట్టుబడి పెట్టింది కంపెనీలో వాస్తవం కాదా? లండన్లో 25,000 కోట్లు పెట్టింది వాస్తవం కాదా? ఇవన్నిటి సాక్ష్యాలతో మాట్లాడుతున్నాము. నీ కంపెనీలో రియాల్టో అనే అతను ఉన్నది వాస్తవం కదా అమెరికాలో. జోసెఫ్ అనేది నీ కంపెనీలో ఉన్నది వాస్తవం కదా అమెరికా కంపెనీలో. 40,000 కోట్లు పెట్టి వాళ్ళిద్దరిని పెట్టుకొని వాళ్ళతో ఇంకా 8 మందిని పెట్టి 40,000 కోట్లతో కంపెనీ నడిపిస్తున్నది వాస్తవం కదా. ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నాం. ఇవన్నీ మేము ఇవి వాస్తవం కాదు అంటే చెప్పు. నీకు అమెరికాలో కంపెనీ 40,000 కోట్లతో పెట్టింది వాస్తవం కాదంటే చెప్పు. దుబాయ్లో 30,000 కోట్లు పెట్టుబడి పెట్టింది దుబాయ్ రాజు కొడుకుతోని నువ్వు పెట్టుబడి పెట్టింది వాస్తవం కాకపోతే చెప్పు ఇప్పుడే. నువ్వు లండన్లో జగన్మోహన్ రావు అనే అతన్ని పెట్టి 25,000 కోట్లు పెట్టుబడి పెట్టి నడిపిస్తున్నది వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవాలు చెప్పు నువ్వు ప్రజలకు. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది? మీరు 10 ఏళ్ళు అధికారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండి, నువ్వు మంత్రిగా ఉండి, హరీష్ రావు మంత్రిగా ఉండి ఈ డబ్బంతా దోసుకొని ఆ ఇతర దేశాల్లో పెట్టింది వాస్తవం కాదా చెప్పు. ఇలా హరీష్ రావు 25,000 కోట్లతో సింగపూర్లో కంపెనీ పెట్టింది వాస్తవం కదా. అక్కడ ఇల్లు కొన్నది వాస్తవం కదా హరీష్ రావు. ఈ డబ్బంతా ఎక్కడిది? ఎవడబ్బ సొమ్మని అనుకుంటున్నారు? అది వాస్తవాలు చెప్పండి జుబ్లీహిల్స్ ప్రజలకు. ఇదంతా దోపిడీ చేసి ఇతర దేశాల్లో పెట్టొచ్చింది వాస్తవం కాదా? ఇలా మీ పేరు మీద రికార్డు దిద్దాం. 30,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ మీ బినా పేర్ల మీద పెట్టుకున్నది వాస్తవం కాదా? అది నిజాంకు సంబంధించింది, అది ముస్లింలకు సంబంధించిన భూమి. ధరలు ఎక్కించుకొని మీ బినా పేర్ల మీద ఎక్కించుకున్నది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇది వాస్తవాలు కాదా? ఇవి వాస్తవాలు కాకపోతే నువ్వు చెప్పు. ఇది నీకు అన్నిటికి కూడా మా ముఖ్యమంత్రి గారు చర్చకు వస్తాడు. నువ్వు అంటున్నావు కదా ఊకే చర్చ అంటున్నావు కదా. నేను తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన నాయకునిగా, టీపీసీ జనరల్ సెక్రటరీగా చెప్తున్నా, నీకు దమ్ముంటే సికింద్రాబాద్లో పెరేడ్ గ్రౌండ్లకు రా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, కేటీఆర్, హరీష్ రావు ప్రజా కోర్టు పెట్టిద్దాం. తెలంగాణ ఉద్యమకారులత్తరు, ప్రజలత్తరు, ప్రజల మధ్యలో చర్చ జరగాలి. మా ముఖ్యమంత్రి గారు వస్తారు, మా శ్రీధర్ బాబు గారు వస్తారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తారు, డిప్యూటీ సీఎం గారు వస్తారు, మా పొన్నం ప్రభాకర్ గారు వస్తారు. నీకు దమ్ము మేము తీసుకొని వస్తాం. మేము తీసుకొని మీడియా ముందు చెప్తున్నాం కదా, నేను తీసుకొని వస్తాను. ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, పార్టీ నాయకునిగా ఖచ్చితంగా నేను తీసుకొని వస్తాను. నువ్వు రెడీ అంటే చెప్పు. రేపు ప్రజాకోర్టు మీరు ఎంత దోపిడీ చేసిర్రో చెప్పుదాం, మాట్లాడదాం. నేను నిజంగా దోపిడీ చేయకపోతే ఆ ప్రజల ముందు 24 గంటల చర్చలు, ప్రభుత్వ అధికారులు కూడా ఉంటారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏదో పెద్ద నీతివంతుడిగా